అమెరికా వాడి దగ్గర బోలెడు ఇండస్ట్రీస్ ఉన్నాయి. బోలెడు కంపెనీలున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేకపోతే ఇతరత్రా కంపెనీలు. వాడికి మనుషులు గావాలి. అదే సందర్భంలో ఆ మనుషులు ఫ్రీగా స్వేచ్ఛగా ఉండకూడదు. భయం పెట్టాల. భయపెడతా ఉండాలి. అదే వాడు జేసే ఎత్తుగడ. అంటే ఏదో వాడు దానం జేస్తున్నట్టు. మనం పని జేస్తే ఆడు జీతం ఇస్తాడు. మనం పని జేసేవాళ్ళు అక్కడ దొరక్కపోతే కంపెనీ మానేసి తీసేసుకొచ్చి ఇతర దేశాల్లో పెడతారు. కాబట్టి వాడికి పని జేసేవాడు గావాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఆ పని జేసేవాడు వాడి దయాదాక్షిణ్యాల మీద అన్నట్టు బిల్డప్ ఇవ్వాలి. అందుకోసం ఎదవ నాటకాలే ఇప్పుడు ఆడుతున్నట్టు. H1B వీసా $1,00,000 తర్వాత ఏమన్నాడు? ఆల్రెడీ ఇప్పటిదాకా ఉంటున్నటువంటి వాళ్ళకేమీ లేదు. రెన్యువల్ ఫీ కింద ఓన్లీ కొత్తగా వాటికన్నాడు. ఎందుకని? అక్కడున్న కంపెనీలన్నీ మానేసి వేరే దేశాలకెళ్ళిపోతా ఉన్నాయి గాబట్టి. ఇప్పుడు మరొక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చాడు. ఈ కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి దెబ్బకి. ఏంటయ్యా అంటే అక్కడే చదువుకుని, అక్కడే ఉద్యోగం చేస్తే H1B వీసాకి ఈ $1,00,000 అక్కర్లేదట. H1B వీసాకి అర్హుడవుతారు. ఇతర దేశాల్లో చదువుకుని, ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తూ వచ్చేవాడికే ఈ $1,00,000 అంట. మళ్ళీ ఈ $1,00,000లో కూడా మెటాలకి లేకపోతే ఎవరైతే ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇచ్చేసాడు. తద్వారా ఏడిపించాలనుకున్నోళ్ళని ఏడిపిస్తారు, వద్దనుకున్నోళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు అంటే ఏంటి? అమెరికాకి మనం చదువుకోవడానికి వెళ్ళాలి దీనికోసం. తద్వారా అదనపు ఆదాయం. అక్కడ చదువుకున్నాక అప్పుడు అక్కడ ఉద్యోగం సంపాదించుకొని అప్పుడు H1B వీసా తీసుకోవాలి. ఇది అమెరికా ఎత్తుగడ. అంటే చదువుకునే దశ నుంచినే వాళ్ళకి డబ్బులు మన పేరుతో వాళ్ళు డబ్బులు సంపాదించుకునేటటువంటి ఎత్తుగడ ప్రారంభించారనమాట.